హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ అనేది మీరు బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో తినే ఉంటారు. మన ఇంట్లో చేసినట్టు కాకుండా రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ మీరు ఇంట్లో ఉండి తెచ్చుకునేటట్టు స్టెప్ బై స్టెప్ చూపించాను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 1/2 kg చికెన్ తెచ్చుకున్నాను. ఈ చికెన్ బాగా వాష్ చేసుకుని ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నేను వేసింది బ్లాక్ సాల్ట్ కొంచెం, నార్మల్ సాల్ట్ కొంచెం. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సాల్ట్ వేసేయండి. ఇదేంటంటే వెల్లుల్లి అండి. నార్మల్గా ఒక 6 నుంచి 7 రెబ్బలు వెల్లుల్లి పాయలు తీసుకుని దాన్ని మిక్సీ పట్టేసి అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి. ప్రతి ముక్కకి కూడా ఇప్పుడు మనం వేసిన ఉప్పు కానీ కారం కానీ వెల్లుల్లి రసం కానీ ప్రతి ముక్కకి పట్టాలి. ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా కలుపుకుని ఇందులో పెరుగండి, ఒక చిన్న గ్లాస్ పెరుగు అనేది వేసుకోండి. పెరుగు ఎక్కువ అక్కర్లేదు, బిర్యానీలో అయితే ఎక్కువ వేసుకుంటాం. ఇది కర్రీ కాబట్టి ఒక చిన్న గ్లాస్ కానీ ఒక చిన్న గిన్నెడు కానీ సరిపోతుంది. వేసి బాగా కలుపుకోండి ఒక 3 నుంచి 4 నిమిషాలు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేయాలి. ఒక్క 20 నిమిషాలు దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాం. మీరు ఏమి చేయక్కర్లేదు, టైం ఏం పెట్టక్కర్లేదు. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసి కర్రీ అనేది స్టార్ట్ చేసేయచ్చు. 20 నిమిషాలు ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అది పక్కన పెట్టేసి నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తరువాత ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుందాం. ఒకే ఒక్క లవంగం వేసుకుందాం. ఒకే ఒక్క ఇలాచీ అనేది మొత్తం కూడా విరుపుకుని వేసుకుందాం. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ 3 వేసిన 10 సెకండ్లకి ఒక 2 మిర్చి అండి చిన్నగా కట్ చేసుకుని నేనైతే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మిర్చి వేసాం కదా, ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేగాలి. ఇది ఇలా వేగుతున్న టైంలో కసూరి మేతి అండి, మంచి స్మెల్ అయితే ఇస్తుంది. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆ ఒక్కటి మాత్రం. ఇప్పుడు 2 ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్నాను. మనం గ్రేవీ కదా, అంటే పులుసు కదా మనం పెట్టుకుంటుంది, చికెన్ కర్రీ కాబట్టి గ్రేవీ మంచిగా రావాలి కాబట్టి ఈ గ్రేవీకి 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 అయితే తీసుకున్నాను. ఈ 2 ఆనియన్స్ కూడా సన్నగా, వీలైనంత సన్నగా కోసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది గ్రేవీకి. ఓకే, ఈ ఆనియన్స్ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో పసుపు అండి ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. వేగుతున్న టైంలోనే ఇందులో కరివేపాకు ఒక 10 నుంచి 12 రెబ్బలు అయితే వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, రెస్టారెంట్ స్టైల్లో రావాలని చెప్పేసి సేమ్ టేస్ట్ హోటల్స్లో ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ రావాలని చెప్పి మీకు క్లియర్గా చెప్తున్నాను. మొత్తం చూడండి, స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది కదా. ఏమన్నా అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి కామెంట్కి నేను రియాక్ట్ అవుతాను, మీకు రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఇప్పుడు 5 నిమిషాలు అయితే అయిపోయింది. బాగా ఉడికినాయి అన్నమాట మనకి ఆనియన్స్. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్. మ్యారినేట్ అంటే ఏమీ లేదు, ఉప్పు కారం ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక 20 నిమిషాలు. ఇది ఇందులో వేసేద్దాం. వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు కలుపుకుంటూ వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం వేసిన ఆనియన్ కానీ మిర్చి కానీ కరివేపాకు కానీ ప్రతి ముక్కకి పట్టాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా తిప్పండి. తిప్పితే ప్రతి ముక్కకి కూడా మనం వేసిన ఆనియన్ కరివేపాకు మొత్తం కూడా బాగా పడుతుంది. ఒక్క 3 నుంచి 4 నిమిషాలు బాగా తిప్పి దీన్ని ఇలా వదిలేయండి. చూసారా, ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. చికెన్లో నుంచి కూడా వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఒక్క 4 నుంచి 5 నిమిషాలు మీరు ఇలాగే ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే బబుల్స్గా వస్తుంది. ఈ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. నేను మూత పెట్టేస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం చికెన్ని. ఓకే అండి, చూసారా మనకి వాటర్ అనేది ఏ విధంగా బయటకు వచ్చిందో. చికెన్ కూడా మనకి కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా అండి, బయట మీకు షాప్స్లో దొరుకుతుంది. ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇలా అయితే ఉంటుంది. అది తెచ్చుకుని
1 స్పూన్ వేసుకోండి. దాంతోపాటు 1 స్పూన్ ఇది గరం మసాలా అండి, గరం మసాలా కూడా మీకు బయట దొరుకుతుంది, 1 స్పూన్ వేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ కూడా బయట మీకు షాప్లో దొరుకుతుంది. ఇది కూడా 1 స్పూన్ వేసుకుని బాగా తిప్పండి. ఇప్పుడు మనం వేసిన 3 మసాలాస్ కూడా ప్రతి ముక్కకి బాగా పట్టాలి. 2 నుంచి 3 నిమిషాలు బాగా తిప్పుతూ కలుపుకోండి. మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవ్వాలని చెప్పి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నా. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. సో ఇక్కడ నేను మళ్ళీ 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం స్టార్టింగ్లో మనం చికెన్ కలుపుతున్నప్పుడు వేసాం, బట్ నాకు ఇక్కడ సరిపోలేదన్నమాట. నేను టేస్ట్ చూశాను, కొంచెం తక్కువ అయింది కారం, అందుకని ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఈ సమయంలోనే మీరు కూడా ఒక్కసారి టేస్ట్ అనేది చూసుకుని మీకు కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అనేది ఈ సమయంలోనే మీరు చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉడికించి ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేవి పోసుకోండి. 1 గ్లాసు వాటర్ పోసుకుని ఇప్పుడు మనం వేసిన మసాలాస్ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఈ వాటర్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. చూసారా నేను ఏ విధంగా కలుపుతున్నానో, ఈ విధంగా వాటర్ మొత్తానికి కూడా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక్కసారి మళ్ళీ నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. సో టేస్ట్ నాకైతే సరిపోయింది. ఇక మనకి చూసారా లైట్గా మరగటం స్టార్ట్ అయింది. ఇలా ఎప్పుడైతే మరగటం స్టార్ట్ అవుతుందో మూత పెట్టేయండి. 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే మన కర్రీ అనేది మ్యాక్సిమం 95% ఉడికిపోయినట్టే. ఇప్పుడు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగే ఉడికించండి. ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది అంటాకి ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే క్లూ ఏంటంటే కర్రీ అయిపోయింది అంటాకి మీరు ఇక్కడ గమనిస్తే ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, కర్రీ చూడండి, సైడ్ చూసుకుంటే మనకి ఎర్రగా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది. సో ఇదే అండి మనకి ప్రూఫ్ కర్రీ అయిపోయిందంటాకి. ఈ చికెన్ కర్రీ అనేది మీరు వేడి వేడి రైస్లో తింటే అసలు మీరు రెస్టారెంట్లో ఎలాగైతే మీరు టేస్ట్ చూస్తారో అదే టేస్ట్ వస్తుంది. చపాతీలో కూడా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. సో ట్రై చేస్తారా? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఏదైతే రెసిపీ చెప్తారో నేను అదే తీసుకొస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.